హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ఎస్జి నర్సరీకి స్వాగతం. ఒకసారి అయితే మనం ఇక్కడ చూసుకున్న ప్లాంట్ అయితే మల్బరీ ప్లాంటు. చూడండి, ఈ మల్బరీ ప్లాంట్ అయితే చూడండి ఎంత పెద్దది స్టెమ్ ఉందో. చాలా పెద్ద మొక్క అయితే చెట్లాగా అయ్యింది, కానీ దీనికి ఫ్రూటింగ్ అయితే లేదు. మన దగ్గర ఉన్న మొక్కకైతే ఫ్రూటింగ్ వచ్చింది. ఒకసారి చూద్దాం. చూడండి, మన దగ్గర ఉన్న ప్లాంట్స్ అయితే హైట్ కూడా చాలా తక్కువగానే ఉంది. మీకు దూరం నుంచి చూపిస్తున్నాను, కానీ ఫుల్గా ఫ్రూటింగ్ అయితే ఉన్నది. చూసుకోండి, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ పండేసింది. మనకి ఇలా బ్లాక్ కలర్లో వచ్చిందంటే పండేసినట్టే. ఇగోండి, ఇక్కడ ఇంకా చిగురుతో పాటు కొత్త ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్లాంట్కి అయితే చాలా ఎక్కువగా ఫ్రూటింగ్ ఉన్నాయి. చూడండి, ఇలా ఈ ఒక్క ప్లాంట్కే మనకి 30 ఫ్రూట్స్ అయితే వచ్చాయి. దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి 10 అయితే ఉన్నాయి. మళ్ళీ మనకి చిగురు వస్తుంది కదా, ఈ చిగురు వచ్చిన దగ్గర మళ్ళీ ఫ్రూటింగ్ అయితే వస్తుంది. మీకు చెప్పే విషయం ఏంటంటే, ఎక్కడైనా తెలిసిన నర్సరీలో, మీరు ఎప్పుడు తీసుకున్న నర్సరీలో, నమ్మకం ఉన్న నర్సరీలో అయితే ప్లాంట్స్ తీసుకోండి. తక్కువ రేటుకి వచ్చాయి కదా అనేసి ఎక్కడ పెడితే అక్కడ తీసుకోకండి. అందులో అంటుకట్టే మొక్కలు ఉంటాయి. ఎక్కువ రేట్ అయితే, తక్కువ రేట్ అయితే అవి సీడ్ నుంచి తీసిన ప్లాంట్స్ అయితే అని మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి మనం ఏ విధంగా వేసుకోవాలి, ఏ సాయిల్ వేసుకోవాలి, అలాగే దీనికి ప్రూనింగ్ ఏ విధంగా చేయాలి, ఫెర్టిలైజర్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.